చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలంలో 10వ తరగతి పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు చేపట్టినట్లు ఎంఈఓలు సిద్ధరామయ్య, పోకల తాతయ్య తెలిపారు. మండలంలో కల్లూరు, మంగళంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. కల్లూరు పరీక్ష కేంద్రాల్లో కల్లూరు పాఠశాల విద్యార్థులు, పులిచెర్ల పాఠశాల విద్యార్థులు 205 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తారు. మంగళంపేట పరీక్ష కేంద్రంలో మంగళంపేట పాఠశాల విద్యార్థులు, ఎల్లంకివారిపల్లి పాఠశాల విద్యార్థులు, కావేటిగారిపల్లి పాఠశాల విద్యార్థులు 110 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తారు. పరీక్ష కేంద్రాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పాఠశాల వద్ద ప్రభుత్వ నిబంధనల మేరకు 144 సెక్షన్ విధించడం, జిరాక్స్ సెంటర్లను మూసివేయడం జరుగుతుందన్నారు. విద్యార్థులు ఆత్మస్థైర్యంతో పరీక్షలు రాసే విధంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందన్నారు. 10వ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. కింద కూర్చొని పరీక్ష రాయడం, అందరూ బల్లలపైన కూర్చొని పరీక్ష రాస్తారు. వారికి అవసరమైనటువంటి ఎలక్ట్రిఫికేషన్, లైటింగు, ఫ్యానింగ్ అన్నీ కూడా ఫ్యాన్స్ అన్నీ ఉన్నాయి. త్రాగునీటి సౌకర్యాలు కూడా బాగా ఏర్పాటు చేస్తున్నాము. అలాగే టాయిలెట్స్ కూడా అన్నీ ఉన్నాయి. ఈ పిల్లల యొక్క పరీక్ష వివరాలకు సంబంధించి అన్నీ కూడా తగు జాగ్రత్తలు తీసుకొని బాగా నిర్వహిస్తున్నాము. మిగిలిన విషయాలు కూడా మా సారు ఇంకొక ఎంఈఓ గారు తెలియజేస్తారు. ఈ సంవత్సరం ప్రత్యేకించి మా రెండు సెంటర్లలోన సీసీ కెమెరాలు బిగించడం జరిగింది. వాటి మధ్యన పరీక్షలు పిల్లలు రాయాల్సి ఉంటుంది. పిల్లలకు సీసీ కెమెరాలకి ఏం సంబంధం లేదు, వాళ్ళు ధైర్యంగా స్వేచ్ఛగా రాసుకోవచ్చు. సీసీ కెమెరాలు పిల్లల కోసం కాదు, పెద్దల కోసము. కాబట్టి పిల్లల్ని ప్రతిరోజు అర్ధగంట ముందే పాఠశాలకు తీసుకొచ్చి సగ జాగ్రత్తలో రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేసుకొని అందరూ రావాలి. ముందస్తుగా వెళ్ళడం వల్ల యాంగ్జైటీ అనేది లేకుండా ఉండి పిల్లలు పరీక్ష బాగా రాయడానికి వీలవుతుంది. పిల్లలకు కూడా కొత్త సిస్టంలో 2 రకాల సిస్టము జరుగుతుంది ఈ సంవత్సరము. పాత పిల్లలు ఎవరైనా ఫెయిల్ అయ్యి ఫీజు కట్టినటువంటి వాళ్ళకి పాత సిలబస్ నుంచి క్వశ్చన్ పేపర్ ఉంటుంది. రెగ్యులర్ పిల్లలకైతే కొత్త సిలబస్ ప్రకారం ఉంటుంది. ప్రతిరోజు కూడా 9 గంటలకే పిల్లలు తప్పకుండా హాజరయ్యి 9:30 నుంచి 12:45 వరకు పరీక్ష సమయము. ఒక ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ రోజు మాత్రం తక్కువ సమయం ఇచ్చేటారు. ఆ రకంగా అందరూ కూడా హాజరయ్యి ధైర్యంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో పరీక్షలు నిర్వహించడానికి ప్రభుత్వం వారు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. అందరూ కూడా బాగా రాసి మంచి ఉత్తీర్ణత శాతం సాధిస్తారని మేము భావిస్తున్నాము. థ్యాంక్ యూ అనండి. అలాగే ఈ పరీక్ష కేంద్రాలు జరిగే ప్రదేశాల్లో ఎలాంటి జిరాక్స్ సెంటర్ లేకుండా మన మండల రెవెన్యూ అధికారి వారు తగు జాగ్రత్తలు తీసుకున్నారు. అలాగే ఎస్ఐ గారికి తెలియజేశాము. 144 సెక్షన్ ఈ 2 సెంటర్లోనూ అమలవుతూ ఉంటుంది. పెద్దలు, అంటే మన మండల ప్రజలందరూ కూడా ఈ పరీక్ష కేంద్రాలు ప్రశాంతంగా జరిగినప్పుడే బిడ్డలు చాలా బాగా రాయగలరు, మంచి పర్సంటేజ్ మన మండలానికి తీసుకురాగలరు అని చెప్పి ఆశిస్తున్నాము. అలాగే బిడ్డల్ని ఎలాంటి ఫర్బిడెన్ మెటీరియల్ తీసుకొని పోకూడదు కాబట్టి చెక్ చేయడానికి, ఆడబిడ్డలను చెక్ చేయడానికి లేడీ ఇన్విజిలేటర్స్ ఉంటారు. అలాగే మగపిల్లలకు సంబంధించి కూడా మేల్ ఇన్విజిలేటర్స్ చెక్ చేస్తారు. కాబట్టి అన్ని విషయాల్లోనూ తగు జాగ్రత్తలు తీసుకున్నాం కాబట్టి పరీక్షలు బాగా నిర్వహించడం జరుగుతుంది. ఎలాంటి ఇబ్బంది హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అక్కడ ఉంటారు. ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఏమైనా బిడ్డలకు పరీక్షా సమయంలో ఏర్పడితే తగు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. కాబట్టి ప్రశాంతంగా బిడ్డలు వారు చదువుకున్న అంశాలను చాలా జాగ్రత్తగా బాగా రాసి మంచి రిజల్ట్స్ తీసుకొచ్చి మండలానికి మంచి పేరు తీసుకొస్తారని చెప్పి ఆశిస్తూ వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.